ఉత్తర కొరియా మరోసారి క్షిపణి పరీక్ష నిర్వహించింది. తాజాగా 2 సుదూర శ్రేణి వ్యూహాత్మక క్రూయిజ్ క్షిపణులను ఉత్తర కొరియా ప్రయోగించింది. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ సమక్షంలో ఆదివారం పశ్చిమ తీరం నుంచి ఈ క్షిపణి ప్రయోగాలు నిర్వహించినట్టు ఆ దేశ అధికారిక మీడియా KCNA తెలిపింది. ఈ క్షిపణులు నిర్దేశిత లక్ష్యాలను విజయవంతంగా ఛేదించినట్టు వెల్లడించింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలను KCNA విడుదల చేసింది. సాధారణంగా కిమ్ జోంగ్ ఉన్ పర్యవేక్షణలో పరీక్షలు జరిగినప్పుడు ఆయన ఫోటోలను విడుదల చేస్తారు. కానీ ఈసారి విడుదల చేసిన చిత్రాలలో ఆయన కనిపించలేదు. ఈ క్షిపణులు ఎంత దూరం ప్రయాణించాయనే విషయాన్ని KCNA వెల్లడించలేదు. అయితే ఈ ప్రయోగాల పట్ల కిమ్ జోంగ్ ఉన్ సంతృప్తి వ్యక్తం చేశారని తెలిపింది. ఇటీవల అణుశక్తితో నడిచే జలాంతర్గామి నిర్మాణంలో పురోగతి సాధించినట్లు ఉత్తర కొరియా తెలిపింది. శత్రు దేశాల దాడుల ముప్పు నుంచి తమ దేశాన్ని రక్షించుకునేందుకు ఆయుధ సామర్థ్యాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొంది.